మా నాన్నగారు తాగి తెచ్చిన బాటిల్ సగం ఏం చేస్తుంది, మొత్తం తాగేస్తుంది. మరి తాగితే ఇద్దరికి మొత్తం ఎక్కుతుంది, ఎలా ఉంటుంది? రావడానికన్నా గోడ అని ఇంట్లో యుద్ధం సార్. మా నాన్నకు మొత్తం ఎక్కాక ఆయన స్నానం చేస్తాడు, మా అమ్మకు మొత్తం ఎక్కి నేను స్నానం చేస్తుంది. రాత్రి అంతా గొడవ. మాకు ఉండే 2 గదులే, మా ఇల్లు దానికన్నా గోడ ఉండలేకపోతున్నాం. ఆ ఇద్దరు అనుకుని కేకలు మా నిద్ర పడట్ల. కొంచెం ఎదిగి మా పరీక్షలో పాస్ అయ్యి మా గట్టు ఒక దారి కాబట్టి ఇల్లు పెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. లేదు కదా, దేవుడు మార్చగలరు. మీ అమ్మను కూడా మార్చదు. రేపు ఎందుకు తాగడం స్టార్ట్ చేశారంటే ఆయన తాగి నాతో గొడవ పడుతున్నాడు. అసలు దీనిలో ఏముందా అనుకుంది, ఏముందో చూద్దాం దీని అంత ఏంటని చెప్పి తాగి స్టార్ట్ చేసింది. కాబట్టి ఆమె కూడా తాగి స్టార్ట్ మత్తుకు అలవాటు పడిపోయి బాధపడలేదు. ప్రార్థన చేశాను, ప్రభు నామములో మీరు ఆజ్ఞాపించాను, ఇక నుండి ఈ తాగుడు మా వద్దు ప్రభు తీసేయండి అని ఆ మందుతో కూడా మాట్లాడి, నిన్ను అసహించుకుంటున్నావు మందు, నువ్వు నా జోలికి రావద్దు, నీ వల్ల నాకు చాలా నష్టం, నా ఆత్మీయ పోగొట్టుకుంటున్నాను, లివర్ పాడవుతుంది, లంగ్స్ పాడవుతున్నాయి, నా జీవితంలో క్యాన్సర్ లాంటి రోగాలు తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ దైవ ఓ దురాత్మ ఓ అలవాటు నన్ను వదిలిపో అని చెప్పని ఇంట్లో వాటి తీసుకెళ్ళి పగలబెట్టి జోలికి వెళ్ళకుండా రోజు ప్రార్థన చేయి, రాయండి. ఒక డ్రాప్ తీసుకున్నట్లు వేసుకో, యేసురక్తం చెప్పండి, స్తుతించండి, యేసురక్తం గురించి మాట్లాడతానండి అని చెప్పారు. ఇంట్లో వెళ్ళిన తర్వాత రిపోర్ట్ చేశారు. 10 రోజుల తర్వాత వచ్చారు. పాస్టర్ గారు నేనే బాబు కూడా మానేసిందన్నాడు. ఎలా మానేసావు? మాకు కావాలని మానేసావా? మానిపించ ఏం జరిగిందంటే